వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, జాతీయ పంచాయతీ పురస్కారం 2024లో మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని సాధించే గ్రామం ఏది? జాతీయ పంచాయతీ పురస్కారం 2024లో మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానాన్ని సాధించిన గ్రామం ఏది? ఆప్షన్ ఏ పెద్దపల్లి, ఆప్షన్ బి మంతని, ఆప్షన్ సి చిల్లపల్లి, ఆప్షన్ డి కరీంనగర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చిల్లపల్లి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో రక్తహీనత శాతం ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళల్లో రక్తహీనత శాతం ఎంత? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 55%, ఆప్షన్ సి 58.8%, ఆప్షన్ డి 60%. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 58.8%. నెక్స్ట్ వన్, గ్రామ సభల్లో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొనడం, మహిళా పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు ఏ గ్రామం జాతీయ అవార్డును పొందింది? గ్రామ సభల్లో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొనడం మరియు మహిళా పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు ఏ గ్రామం జాతీయ అవార్డును పొందింది? ఆప్షన్ ఏ పెద్దపల్లి, ఆప్షన్ బి మంతని, ఆప్షన్ సి చిల్లపల్లి, ఆప్షన్ డి కరీంనగర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చిల్లపల్లి. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు ఎవరు చేపట్టారు? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు ఎవరు చేపట్టారు? ఆప్షన్ ఏ ఉద్ధవ్ ఠాక్రే మరియు నితిన్ గడ్కరీ, ఆప్షన్ బి ఏక్నాథ్ షిండే మరియు అజిత్ పవార్, ఆప్షన్ సి రాజ్ ఠాకరే మరియు నవాబ్ మాలిక్, ఆప్షన్ డి పంకజా ముండే మరియు సుశీల్ కుమార్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఏక్నాథ్ షిండే మరియు అజిత్ పవార్. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ఆప్షన్ ఏ ఏక్నాథ్ షిండే, ఆప్షన్ బి అజిత్ పవార్, ఆప్షన్ సి దేవేంద్ర ఫడ్నవీస్, ఆప్షన్ డి ఉద్ధవ్ ఠాక్రే. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దేవేంద్ర ఫడ్నవీస్. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఢిల్లీలో నివసించే మహిళలకు నెలసరి ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఢిల్లీలో నివసించే మహిళలకు నెలసరి ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది? ఆప్షన్ ఏ 500 రూపాయలు, ఆప్షన్ బి 750, ఆప్షన్ సి 1000 రూపాయలు, ఆప్షన్ డి 1500. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఢిల్లీలో నివసించే మహిళలకు నెలకు 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకములో శిక్షణా కాలములో మొదటి సంవత్సరములో నెలవారీ స్టైఫండ్ ఎంత ఉంటుంది? ఎల్ఐసి బీమా సఖీ యోజన అనే పథకములో శిక్షణా కాలములో మొదటి సంవత్సరంలో నెలవారీ స్టైఫండ్ ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 5000 రూపాయలు, ఆప్షన్ బి 6000, ఆప్షన్ సి 7000, ఆప్షన్ డి 2100. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 7000 రూపాయలు. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? 2024 డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆప్షన్ ఏ సౌరవ్ గంగూలీ, ఆప్షన్ బి రవి శాస్త్రి, ఆప్షన్ సి జైషా, ఆప్షన్ డి అనురాగ్ ఠాకూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జైషా. నెక్స్ట్ వన్, 2024 పురుషుల జూనియర్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఏ దేశాన్ని ఓడించింది? 2024 పురుషుల జూనియర్ ఆసియా కప్ ఫైనల్లో
భారత్ ఏ దేశాన్ని ఓడించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి దక్షిణ కొరియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పాకిస్తాన్. నెక్స్ట్ వన్, 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఎవరు రజత పథకం సాధించారు? 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఎవరు రజత పథకం సాధించారు? ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి సాయి ప్రణీత్, ఆప్షన్ సి తోలెం శ్రీతేజ, ఆప్షన్ డి సానియా మిర్జా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తోలెం శ్రీతేజ. నెక్స్ట్ వన్, 2034 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 2034 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ ఖతార్, ఆప్షన్ బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆప్షన్ సి సౌదీ అరేబియా, ఆప్షన్ డి బహ్రెయిన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సౌదీ అరేబియా. నెక్స్ట్ వన్, భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ఏ వయసులో కొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించాడు? భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ఏ వయసులో కొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించాడు? ఆప్షన్ ఏ 16 సంవత్సరాలు, ఆప్షన్ బి 17 సంవత్సరాలు, ఆప్షన్ సి 18 సంవత్సరాలు, ఆప్షన్ డి 19 సంవత్సరాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 18 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, గినియాలోని ఎంజేర్ కోర్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో దాదాపుగా ఎంతమంది మరణించారు? గినియాలోని ఎంజేర్ కోర్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో దాదాపుగా ఎంతమంది మరణించారు? ఆప్షన్ ఏ 50 మంది, ఆప్షన్ బి 75 మంది, ఆప్షన్ సి 100 మంది, ఆప్షన్ డి 150 మంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 100 మంది. నెక్స్ట్ వన్, భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే థాయిలాండ్లో ఎంతకాలం ఉండవచ్చు? భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే థాయిలాండ్ దేశంలో ఎంతకాలం ఉండవచ్చు? ఆప్షన్ ఏ 30 రోజులు, ఆప్షన్ బి 45 రోజులు, ఆప్షన్ సి 60 రోజులు, ఆప్షన్ డి 90 రోజులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 60 రోజులు. నెక్స్ట్ వన్, డిసెంబర్ 12వ తేదీన భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను ఎవరికి ప్రదానం చేశారు? డిసెంబర్ 12వ తేదీన భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను ఎవరికి ప్రదానం చేశారు? ఆప్షన్ ఏ జనరల్ బిపిన్ రావత్, ఆప్షన్ బి జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే, ఆప్షన్ సి జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్, ఆప్షన్ డి జనరల్ అనిల్ చౌహాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రం ఏ వయసు బాలలకు పెద్దల మాదిరిగానే శిక్షలు వేసేందుకు చట్టం చేసింది? ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్స్ రాష్ట్రం ఏ వయసు బాలలకు పెద్దల మాదిరిగానే శిక్షలు వేసేందుకు చట్టం చేసింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 10 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, సిరియా అపద్ధర్మ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? సిరియా అపద్ధర్మ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ బషార్ అల్ అసద్, ఆప్షన్ బి మహమ్మద్ అబ్బాస్, ఆప్షన్ సి మహమ్మద్ అల్ బషీర్, ఆప్షన్ డి హసాన్ రౌహానీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహమ్మద్ అల్ బషీర్. నెక్స్ట్ వన్, చైనాలో ఇటీవల బయలుపడ్డ బంగారం నిల్వల విలువ ఎంత? చైనాలో ఇటీవల బయటపడ్డ బంగారం నిల్వల విలువ ఎంత? ఆప్షన్ ఏ 5 లక్షల కోట్లు, ఆప్షన్ బి 6 లక్షల కోట్లు, ఆప్షన్ సి 7 లక్షల కోట్లు, ఆప్షన్ డి 8 లక్షల కోట్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 7 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్, 2024లో భారత రిజర్వ్ బ్యాంక్ తన బంగారం నిల్వలను ఎంతవరకు పెంచింది? 2024లో ఆర్బీఐ
తన బంగారం నిల్వలను ఎంతవరకు పెంచింది? ఆప్షన్ ఏ 750 మెట్రిక్ టన్నులు, ఆప్షన్ బి 800 మెట్రిక్ టన్నులు, ఆప్షన్ సి 855 మెట్రిక్ టన్నులు, ఆప్షన్ డి 900 మెట్రిక్ టన్నులు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 855 మెట్రిక్ టన్నులు. నెక్స్ట్ వన్, ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ శక్తికాంత దాస్, ఆప్షన్ బి రఘురామ్ రాజన్, ఆప్షన్ సి సంజయ్ మల్హోత్రా, ఆప్షన్ డి ఉర్జిత్ పటేల్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్ 5న ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి C-59 మిషన్లో ఏ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు? 2024 డిసెంబర్ 5న ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి C-59 మిషన్లో ఏ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ కార్టోసాట్ 3, ఆప్షన్ బి ప్రోబా 3, ఆప్షన్ సి రిసాట్ 2BR1, ఆప్షన్ డి జీశాట్ 30. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రోబా 3. డిసెంబర్ 5న ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి C-59 మిషన్లో ప్రోబా 3 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్ 4న నాసా చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? 2024 డిసెంబర్ 4న నాసా చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఎలాన్ మస్క్, ఆప్షన్ బి జెఫ్ బెజోస్, ఆప్షన్ సి జేడ్ ఐజాక్ మ్యాన్, ఆప్షన్ డి రిచర్డ్ బ్రాన్సన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జేడ్ ఐజాక్ మ్యాన్. 2024 డిసెంబర్ 4న నాసా చీఫ్గా జేడ్ ఐజాక్ మ్యాన్ నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, అధునాతన గైడెడ్ మిసైల్ బ్రిగేడ్ INS తుషిల్ ఏ దేశంలో తయారైంది? అధునాతన గైడెడ్ మిసైల్ బ్రిగేడ్ INS తుషిల్ ఏ దేశంలో తయారైంది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి జపాన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రష్యా. నెక్స్ట్ వన్, ఆండ్రోమోడా నక్షత్ర మండలములో తొలిసారిగా ఏ ఉద్గారాలను గుర్తించారు? ఆప్షన్ ఏ గామా కిరణాలు, ఆప్షన్ బి ఎక్స్రేలు, ఆప్షన్ సి పరారుణ ఉద్గారాలు, ఆప్షన్ డి అల్ట్రావయోలెట్ కిరణాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పరారుణ ఉద్గారాలు. నెక్స్ట్ వన్, CE-20 క్రయోజెనిక్ ఇంజన్ను సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్టులో విజయవంతంగా పరీక్షించినప్పుడు నాజిల్ ఏరియా నిష్పత్తి ఎంత శాతం ఉండేలా పరీక్షించబడింది? ఆప్షన్ ఏ 90%, ఆప్షన్ బి 95%, ఆప్షన్ సి 100%, ఆప్షన్ డి 105%. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 100%. CE-20 క్రయోజెనిక్ ఇంజన్ను సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్టులో విజయవంతంగా పరీక్షించినప్పుడు నాజిల్ ఏరియా నిష్పత్తి 100% ఉండేలా పరీక్షించబడింది. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ సంవత్సరానికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోనున్నదని ప్రకటించింది? భారతదేశం ఏ సంవత్సరానికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందని ప్రకటించింది? ఆప్షన్ ఏ 2030, ఆప్షన్ బి 2032, ఆప్షన్ సి 2035, ఆప్షన్ డి 2040. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 2035. భారతదేశం 2035 సంవత్సరానికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందని ప్రకటించింది. నెక్స్ట్ వన్, గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా
క్రూ మాడ్యూల్కి సంబంధించిన ఏ రికవరీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి? గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్కి సంబంధించిన ఏ రికవరీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి? ఆప్షన్ ఏ స్పేస్ డెక్, ఆప్షన్ బి వెల్ డెక్, ఆప్షన్ సి లాంచ్ డెక్, ఆప్షన్ డి ల్యాండ్ డెక్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వెల్ డెక్. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్ 1న FBI డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? 2024 డిసెంబర్ 1న FBI డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? 2024 డిసెంబర్ 1న FBI డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆప్షన్ ఏ సత్యనారాయణ రెడ్డి, ఆప్షన్ బి కశ్యప్ పటేల్, ఆప్షన్ సి అనిల్ కుమార్, ఆప్షన్ డి రమేష్ చంద్ర. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కశ్యప్ పటేల్. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్ 1న బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ CEOగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? 2024 డిసెంబర్ 1న బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ CEOగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ సత్యనారాయణ రెడ్డి, ఆప్షన్ బి జైతీర్థ్ రాఘవేంద్ర జోషి, ఆప్షన్ సి అనిల్ కుమార్, ఆప్షన్ డి రమేష్ చంద్ర. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జైతీర్థ్ రాఘవేంద్ర జోషి. నెక్స్ట్ వన్, నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ సి నెటుండో నండి ఎంద్వైటా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జస్టిస్ మన్మోహన్ సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం చేయడానికి ముందు ఏ పదవిలో ఉన్నారు? జస్టిస్ మన్మోహన్ సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం చేయడానికి ముందుగా ఏ పదవిలో ఉన్నారు? ఆప్షన్ ఏ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆప్షన్ బి బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆప్షన్ సి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆప్షన్ డి కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకున్నారు? 2024 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ అంగ్ సాన్ సూకీ, ఆప్షన్ బి మిచెల్ బాచిలెట్, ఆప్షన్ సి మలాలా యూసఫ్జాయ్, ఆప్షన్ డి గ్రేటా థున్బెర్గ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మిచెల్ బాచిలెట్. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరంలో BBC ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను ఎంపిక చేసింది. వారిలో 3 భారతీయ మహిళలు ఎవరు? 2024 సంవత్సరంలో BBC ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను ఎంపిక చేసింది. వారిలో 3 భారతీయ మహిళలు ఎవరు? అంటే ఆప్షన్ ఏ అరుణ్ రాయ్, వినేష్ ఫోగాట్, పూజా శర్మ, ఆప్షన్ బి మాలా యాదవ్, సైనా నెహ్వాల్, మమతా బెనర్జీ, ఆప్షన్ సి స్మృతి ఇరానీ, PV సింధు, మాధురి దీక్షిత్, ఆప్షన్ డి కిరణ్ ముజుందార్ షా, దీపా కర్మాకర్, సునీతా విలియమ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అరుణా రాయ్, వినేష్ ఫోగాట్, పూజా శర్మ. నెక్స్ట్ వన్, పాకిస్తాన్లో తొలి హిందూ పోలీస్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? పాకిస్తాన్లో తొలి హిందూ పోలీస్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సునీల్ కుమార్, ఆప్షన్ బి రాజేందర్ మేఘ్వార్, ఆప్షన్ సి రమేష్ లాల్, ఆప్షన్ డి కృష్ణ కుమార్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజేందర్ మేఘ్వార్. నెక్స్ట్ వన్, ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 20, ఆప్షన్ బి డిసెంబర్ 21, ఆప్షన్ సి డిసెంబర్ 22,
Option D, December 23. The correct answer is option B, December 21. Next one, ఇండియన్ నేవీ డేను ఏ తేదీన జరుపుకుంటారు? ఇండియన్ నేవీ డేను ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 26, ఆప్షన్ బి ఆగస్ట్ 15, ఆప్షన్ సి డిసెంబర్ 4, ఆప్షన్ డి నవంబర్ 14. ఆప్షన్ సి డిసెంబర్ 4, ఆప్షన్ డి నవంబర్ 14. The correct answer is option C, December 4. Next one, 2024 సంవత్సరానికి ఇండియన్ నేవీ డే థీమ్ ఏమిటి? 2024 సంవత్సరానికి ఇండియన్ నేవీ డే థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ సముద్ర సురక్ష, ఆప్షన్ బి శాంతి మరియు భద్రత, ఆప్షన్ సి ఇన్నోవేషన్ స్వదేశీకరణ ద్వారా బలము మరియు సామర్థ్యము, ఆప్షన్ డి సముద్ర శక్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇన్నోవేషన్ స్వదేశీకరణ ద్వారా బలము మరియు సామర్థ్యము చేకూరడం. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 10, ఆప్షన్ బి డిసెంబర్ 11, ఆప్షన్ సి డిసెంబర్ 12, ఆప్షన్ డి డిసెంబర్ 13. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి డిసెంబర్ 11. నెక్స్ట్ వన్, జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 26, ఆప్షన్ బి ఆగస్టు 15, ఆప్షన్ సి డిసెంబర్ 2, ఆప్షన్ డి నవంబర్ 14. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి డిసెంబర్ 2. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరంలో గీతా జయంతి ఏ తేదీన వస్తుంది? 2024 సంవత్సరంలో గీతా జయంతి ఏ తేదీన వస్తుంది? ఆప్షన్ ఏ డిసెంబర్ 10, ఆప్షన్ బి డిసెంబర్ 11, ఆప్షన్ సి డిసెంబర్ 12, ఆప్షన్ డి డిసెంబర్ 13. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డిసెంబర్ 11. నెక్స్ట్ వన్, 2024 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం థీమ్ ఏమిటి? 2024 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, ఆప్షన్ బి సమగ్రమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం, ఆప్షన్ సి దివ్యాంగుల సమాన అవకాశాలు, ఆప్షన్ డి దివ్యాంగుల సాధికారత. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సమగ్రమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమగ్ర శిక్షా అభియాన్కు జాతీయ అవార్డు ఎందుకు లభించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమగ్ర శిక్షా అభియాన్కు జాతీయ అవార్డు ఎందుకు లభించింది? ఆప్షన్ ఏ విద్యారంగంలో విశేష ప్రతిఫలాలు సాధించటం, ఆప్షన్ బి దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన పెంపొందించటం, ఆప్షన్ సి పర్యావరణ పరిరక్షణలో కృషి చేయడం, ఆప్షన్ డి ఆరోగ్య సేవలలో మెరుగుదల చేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహనను పెంపొందించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమగ్ర శిక్షా అభియాన్కు జాతీయ అవార్డు ఎందుకు వచ్చిందంటే దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహనను పెంపొందించినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయడం ద్వారా నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.